Hi guys, welcome to Coding Fotaka YouTube channel. ఈ రోజు మనం important questions of database management system గురించి డిస్కస్ చేయబోతున్నాం. And before going to video, please share this video because of there's 50 to 70k members are there in the under JNTH every semester, every year. So please share this video too. At least we have to reach 10k members, 10k audience before the exam. Please share this guys. First share చేసిన తర్వాత వీడియో అయితే కొనసాగించండి. So by watching this video you can at least pass your exam. And if you prepare all the questions, you can definitely achieve your best score in the database management system. You don't have to bother about the fail in the database management system, guys. So ఈ సబ్జెక్ట్ ఎవరికి ఉందంటే JNTH లో R22 రెగ్యులేషన్ వాళ్ళకైతే ఉందన్నమాట. సిఎస్సిఎం అందరికీ కూడా, ఐటీ వాళ్ళకి అందరికి కూడా. సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. సో ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం నేను చెప్పేది ఎప్పుడు కానీ ఎవ్రీ వీడియోలో డేటాబేస్ సబ్జెక్ట్ పైన క్వశ్చన్ వస్తుందని. వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఈస్ జావా అన్నట్టే వాట్ ఈస్ DBMS, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని రావచ్చు. అండ్ వాట్ ఈస్ రిలేషన్షిప్, వాట్ ఈస్ అన్ ఎంటిటీ, ఎనీ టూ అప్లికేషన్స్ ఆఫ్ డేటాబేస్. ఒక డేటాబేస్ మనం యూజ్ చేస్తున్నామని దాని యొక్క అప్లికేషన్స్ కూడా తెలుసుకోవాలి కదా, ఎందుకు యూజ్ చేస్తున్నామని. సో అందుకనమాట వాట్ ఈస్ డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంది, రైట్ ఎనీ టూ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ వాడుతున్నాం, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏందనేది అట్లీస్ట్ 2 అని రాయొచ్చు, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ కదా. అందుకని వాట్ ఈస్ డేటా మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అండ్ క్వరీ ప్రాసెసర్ గురించి కూడా అడగచ్చు అనమాట. DML, DCL అది ఉన్నాయి కదా, DTL, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగచ్చు. ఒక్కొక్క దాని గురించి అన్నా కూడా ఖచ్చితంగా ఇవైతే ఒక 1 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్ వర్సెస్ DBMS. మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. వాట్ ఈస్ డేటా మోడల్, ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ మోడల్ అండ్ ER మోడల్. సో ఈ ER మోడల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్. అంటే ER మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని రావచ్చు, లేకపోతే ER మోడల్ని దేనికైనా డిజైన్ చేయమని చెప్పి రావచ్చు అనమాట. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కన్నా, లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్స్ కన్నా, ఒక అబ్బాయి లోన్ అప్లై చేసుకున్నాడు, ఆ అబ్బాయికి లోన్ శాంక్షన్ అవ్వాలా లేదా అని చెప్పి ఒక ER డయాగ్రామ్ని గీయమంటాడు. సో మీరు ఒక డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఆ రిలేషన్ ఏంది, దాని యొక్క ఎంటిటీస్ ఏంది, దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఖచ్చితంగా మీకు దీంట్లో నుంచి ఈ ER మోడల్ నుంచి ఏమొస్తుంది, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. కుదిరితే 10 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్కి ఈ టాపిక్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్. సో ఇవి నేర్చుకోండి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ DBMS. ఈ స్ట్రక్చర్ ఆఫ్ DBMS కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ వాట్ ఈస్ అన్ యాట్రిబ్యూట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ DBMS. ఇది రేర్గా అడిగే క్వశ్చన్. సో మీకు పేపర్ ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఒకవేళ ఇస్తే రాసడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, వదిలేసి రాకుండా. అండ్ వాట్ ఈస్ డేటా మోడల్, ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ మోడల్ అండ్ ER మోడల్. చూసారా, ER మోడల్ చుట్టే తిరుగుతుంది అనమాట. ER మోడల్, రిలేషన్షిప్ మోడల్. ER మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉంటుంది ఈ చాప్టర్ మొత్తం, యూనిట్ మొత్తం. సో ఇది నేర్చుకొని వెళ్ళండి గైస్ 5 మార్క్స్కి. అండ్ యూనిట్ 2లో 1 మార్క్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ డొమైన్ ఇంటిగ్రిటీ, డిస్టింగ్విష్ బిట్వీన్ సూపర్ కీ అండ్ క్యాండిడేట్ కీ. దీంట్లో కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, కాన్స్టెంట్స్లో కీ వస్తాయి. సో ఆ కీస్లో ఏవేవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ప్రైమరీ కీ, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ క్యాండిడేట్ కీ, వాట్ ఈస్ సూపర్ కీ, ఇలాగే క్వశ్చన్స్ వస్తాయి. రైట్ ఏ క్వరీ ఫర్ సెలెక్ట్ ఆపరేషన్ కోసం ఒక క్వరీ రాయమని చెప్పి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రైమరీ కీ, వాట్ ఈస్ వ్యూ. ఈ యూనిట్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వ్యూస్ కూడా గైస్. వ్యూస్ గురించి కూడా యూనిట్ మొత్తం తిరుగుతుంది అనమాట. వ్యూస్ ఎలా వస్తాయి, ఎలా పర్ఫామ్ అవుతాయి అని దాని గురించి. అండ్ వాట్ ఈస్ టపుల్ రిలేషన్ క్యాలిక్యులస్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్యాలిక్యులస్ ఉంటాయి, టపుల్ రిలేషన్ క్యాలిక్యులస్, డొమైన్ రిలేషన్ క్యాలిక్యులస్. సో ఇక్కడ 5 మార్క్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ రిలేషన్ మోడల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ డొమైన్స్ అండ్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అండ్ రిలేషన్షిప్ మోడల్ విత్ ఎగ్జాంపుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, దీన్ని నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాజికల్ డేటాబేస్ డిజైన్. ఇది ఇక్కడ చూడండి, ఈ 3rd క్వశ్చన్ ఉంది కదా, ఈ 3rd క్వశ్చన్లో ఎలా రావచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్యూస్, క్రియేటింగ్ డెస్ట్రాయింగ్ ది వ్యూస్ విత్ క్వరీస్ అడగచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ రైట్ ఎ బ్రీఫ్లీ నోట్ ఆన్ వ్యూస్. సో ఇలాగ ఈ రెండిట్లో 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే వస్తుంది గైస్ వ్యూస్ గురించి. డైరెక్ట్గా వ్యూస్ అని అడుగుతాడు, లేకపోతే వ్యూస్ని క్రియేట్ చేయి, డెస్ట్రాయ్ చేయి క్వరీస్ ద్వారా అని చెప్పి ఎగ్జాంపుల్స్తో అడుగుతాడు అనమాట. అలాంటి క్వశ్చన్ రావచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డొమైన్ రిలేషన్ క్యాలిక్యులస్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ రిలేషనల్ ఆల్జీబ్రా. ఈ రిలేషనల్ ఆల్జీబ్రా గురించి కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో 5th కూడా బాగా నేర్చుకోండి. సో ఇది 3rd, 5th మర్చిపోకుండా నేర్చుకొని వెళ్ళండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ రిలేషన్ స్కీమా అండ్ రిలేషనల్ ఇన్స్టాన్స్, డిఫైన్ ది టర్మ్ ఎంటిటీ, ఎరిటీ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ రిలేషన్. సో ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. ఏది 5th క్వశ్చన్.
And sixth question, let A R equal to A comma ABC, let R1 R2 both relations and schema. ఒక స్కీమాలో R1 R2 అనే రెండు రిలేషన్స్ అయ్యాయి అనమాట. దాని మధ్య రిలేషనల్ డొమైన్ రిలేషన్ క్యాలిక్యులేస్ ఎలా ఉంటుంది మీరు చూడండి. ఎలా వచ్చిందా ఇక్కడ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందనమాట. నేను ఒక 2 years బ్యాక్ క్వశ్చన్ పేపర్లో చూసిన తర్వాత దాన్ని ఇంపార్టెంట్గా గుర్తించాను. బికాస్ ఆఫ్ దే కెన్ ఆస్క్ లైక్ దిస్ ఆల్సో బై గివింగ్ ది ప్రాబ్లమ్స్, బై గివింగ్ ద స్టేట్మెంట్. ఇలాగ ఏబీసీ కాకుండా దాని ప్లేస్లో ఇంకేదైనా పెట్టి దాని యొక్క రిలేషన్షిప్ రాయమంటారు. సో ఇలా వచ్చినప్పుడు మీకు టఫ్ అవ్వకూడదని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కిందకి తీసుకున్నాను. దాంతోనే ఈ 5+5 ప్రింట్ అయిపోయింది. లైట్ తీసుకోండి. దీన్ని కూడా ఒకసారి దీని యొక్క ఎలా రాయాలి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే చూసుకొని వెళ్ళండి గైస్. ఒకవేళ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మన ఆడియన్స్ రాయగలగాలి. అందుకనే ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో బ్యాక్ బెంచెస్ స్కిప్ చేసుకోండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ రిలేషన్ స్కీమా అండ్ రిలేషన్ ఇన్స్టాన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ వర్సెస్ డొమైన్ రిలేషన్ క్యాలిక్యులేస్. సో ఇవన్నీ రేర్గా అడిగే క్వశ్చన్స్. ఒకవేళ రేర్గా అడగకుండా డైరెక్ట్గా అడిగాడు అనుకో మన తలరాత బాగాలేకపోతే మొదలే బ్యాక్ బెంచెస్ మనం. కాబట్టి ఒకసారి లైట్ తీసుకోండి. ఫ్రంట్ బెంచెస్ నుండి నేర్చుకుని వెళ్ళండి గైస్. వీటిని కూడా ఒకసారి కవర్ చేయండి టైం ఉంటే. 2 days టైం ఉంది కదా మీకు ఎట్ట ఇప్పుడు. సో యూనిట్ 3 1 marks క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ట్రిగ్గర్. ఈ యూనిట్లో మనకి అక్కడ వ్యూస్ అయిపోయింది. ఇక్కడ ట్రిగ్గర్స్ వస్తాయి అనమాట. వాట్ ఈస్ నెస్టెడ్ క్వరీ, వాట్ ఈస్ మెంట్ బై యాక్టివ్ డేటాబేసెస్, వాట్ ఈస్ రిడెండెన్సీ, వాట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీస్, వాట్ ఈస్ డికంపోజిషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3NF అండ్ BNF. సో నార్మల్ ఫార్మ్స్, ఇది BCNF ఉంది కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అడగచ్చు. లేకపోతే ఈ BCNF గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ నార్మల్ ఫార్మ్స్ దీంట్లో యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి నార్మల్ ఫార్మ్స్, నెస్టెడ్ క్వరీస్, ట్రిగ్గర్స్, వాటి గురించి ఎక్కువ తిరుగుతుంది అనమాట యూనిట్ మొత్తం. సో ఇక్కడ ఇవి ఫస్ట్ 1 marks ఇంపార్టెంట్. అండ్ 5 marks చూసుకున్నట్లయితే వాట్ అగ్రిగేట్ ఆపరేటర్స్ డస్ SQL సపోర్ట్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ 6th క్వశ్చన్ ఉంది కదా, 6th ఎక్స్ప్లెయిన్ వేరియస్ సెట్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది SQL విత్ ఎగ్జాంపుల్. సో ఈ రెండింటిని కలిపి 10 marksకి ఇవ్వచ్చు. లేకపోతే విడివిడిగా 5 marksకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్. ఏవేవి 1, 6 అనమాట. అండ్ డిఫైన్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అండ్ మల్టీ వాల్యూ డిపెండెన్సీస్, హౌ ఆర్ ప్రైమరీ కీస్ రిలేటెడ్ టు ఫంక్షనల్ డిపెండెన్సీస్. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఫంక్షనల్ డిపెండెన్సీస్ గురించి 5 marksలో క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చనే వస్తుంది. అంటే దీన్ని సగం బ్రేక్ చేసన్నా ఇస్తాడు, లేకపోతే 2 కలిపన్నా ఇస్తాడు. ఫంక్షనల్ డిపెండెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పన్నా ఇస్తాడు, లేకపోతే మల్టీ వాల్యూ డిపెండెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇస్తాడు. నేను 2 కలిపి ఒకే దాంట్లో ఇస్తున్నా, మీకు యూజ్ అవుతుంది కదా అని. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ రిలేషన్ టు బి ఇన్ 4NF అండ్ 3NF. 3NFలో 4NFలో ఉండాలంటే దాని యొక్క కండిషన్స్ ఏమి, ఆ కండిషన్స్ నేర్చుకొని వెళ్ళండి. ఇక్కడ పెద్ద దానికి కూడా కండిషన్స్ పెరుగుతాయి కదా. 1F, 2NFకి, 3NFకి, 4NFకి చేంజెస్ ఉంటాయి కండిషన్స్. అవేదో కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయగలుగుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3, 4, 5 అనేది సేమ్ కాన్సెప్ట్ అనమాట. అన్ని నార్మల్ ఫార్మ్స్ పైనే ఉంటుంది. సో మనకి నార్మల్ ఫార్మ్స్ నుంచి ఒక 5 marks వస్తుంది. సో కాబట్టి వీటిని ప్రతిదీ కూడా నేర్చుకొని వెళ్ళండి. 1NF, 2NF, 3NF, 4NF, 5NF, BCNF నేర్చుకొని వెళ్ళండి గైస్. ఖచ్చితంగా ఒక 5 marks క్వశ్చన్ వస్తుంది. అండ్ యూనిట్ 3లోనే 5 marks క్వశ్చన్ చూడండి ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డీకంపోజిషన్ అండ్ రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ ట్రిగర్స్. అక్కడ బ్రీఫ్ నోట్ ఆన్ వ్యూస్ అడుగుతాడు, ఇక్కడ ట్రిగర్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ గైస్. అండ్ వాట్ ఈస్ రైట్ ట్రిగ్గర్ ఫర్ సంథింగ్, ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు అనమాట. దాని గురించి ఒక ట్రిగ్గర్ రాయి, నాకు ఒక క్వరీ రాయి అని చెప్పి క్వరీ ఫార్మేట్లో మనం ట్రిగ్గర్ని రాస్తాం కదా, అది రాయాలి. సో దానికి మీకు ఏం గుర్తుండాలి, ట్రిగ్గర్ యొక్క సింటాక్స్ గుర్తుండాలి. సో ట్రిగ్గర్ యొక్క సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ట్రిగ్గర్స్ అంటే ఎందుకు గుర్తుపెట్టుకోకపోతే మీరు 8th రాయగలుగుతారు అండ్ 9th రాయగలుగుతారు అనమాట. రైట్ అబౌట్ నెస్టెడ్ కొరిలేటెడ్ క్వరీస్ విత్ అన్ ఎగ్జాంపుల్ క్వరీ. ఈ కొరిలేటెడ్ నెస్టెడ్ క్వరీస్ గురించి కూడా నెస్టెడ్ క్వరీస్ గురించి కూడా ఎక్కువ చాలా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. సో ఈ 10th క్వశ్చన్ అనేది ఒకసారి దాన్ని కూడా చూసుకొని వెళ్ళండి గైస్. అండ్ ఈ 2 కూడా సేమ్ క్వశ్చన్ కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అండ్ ఇది రేర్గా అడిగే క్వశ్చన్ అనమాట, 7th క్వశ్చన్. అండ్ యూనిట్ 4లో 1 marks క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ కమిట్. సో వాట్ ఈస్ కమిట్, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఒకసారి చూడండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ 1 marks క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టీ గ్రాన్యులారిటీ, లిస్ట్ అవుట్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దానికి ప్రాపర్టీస్ ఏముంటాయి, ఎప్పుడు ఏ టైంకి జరిగింది, ఎంత ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఒక ఐడీస్ జనరేట్, ట్రాన్సాక్షన్ ఐడీస్ ఉంటాయి, అవన్నీ ఎలా దాని యొక్క ప్రాపర్టీస్ని మనం రాయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్యూరబిలిటీ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్ జరగడానికి డ్యూరబుల్ టైం ఎంత పడుతుంది. అండ్ వాట్ ఈస్ సీరియలైజబిలిటీ అండ్ వాట్ ఈస్ రికవరబిలిటీ. సో దీస్ ఆర్ ద 1 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద యూనిట్ 4. అండ్ లెట్ వి సీ అబౌట్ ది 5 marks. సో వాట్ ఈస్ లాకింగ్ ప్రోటోకాల్, హియర్ we will discuss about the protocols. So there are different type of protocols, locking protocols and block based recovery protocols and
there are different type of protocols as well. So the important thing is a locking protocol, and explain ఈ సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. హౌ టు టెస్ట్ సీరియలైజబిలిటీ ఆఫ్ ఎ షెడ్యూల్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో సీరియలైజబిలిటీ గురించి అడగచ్చు చాలా సార్లు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సీరియలైజబిలిటీ అని ఒక రైట్ నోట్ రాయమనొచ్చు, లేకపోతే ఇలాగ ఒక షెడ్యూల్ గురించి సీరియలైజబిలిటీ అంటే ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పొచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాగ్ బేస్డ్ రికవరీ ప్రోటోకాల్, అక్కడ లాకింగ్ ప్రోటోకాల్, ఇక్కడ లాగ్ బేస్డ్ రికవరీ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్, అంటే ఏదో ఒక ప్రోటోకాల్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ కాన్కరెన్సీ కంట్రోల్ స్కీమ్ గురించి, అండ్ వాట్ ఈస్ లాగ్ ఫైల్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫాలోయింగ్ లాగ్ బేస్డ్ రికవరీ స్కీమ్స్. డిఫరెంట్ డేటాబేస్ మోడిఫికేషన్, ఇమీడియట్ డేటాబేస్ మోడిఫికేషన్, ఇమీడియట్ గా డేటాబేస్ మోడిఫై అవ్వాలా, డిఫరెన్స్ చేసిన తర్వాత డేటాబేస్ మోడిఫికేషన్ అవ్వాలా, అదే 2 types ఉంటాయి అనమాట. సో అది దేంట్లో లాగ్ బేస్డ్ రికవరీ స్కీమ్స్ లో ఉంటుంది, దాన్ని కూడా నేర్చుకొని వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ లాగ్ బేస్డ్, ఈ లాగ్ బేస్డ్, ఈ రెండిట్లో నుంచి ఈ ప్రోటోకాల్స్ గురించి ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పా కదా, ఇవి నేర్చుకొని వెళ్ళండి. ఈ 6 అయితే పక్కా నేర్చుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అన్న వస్తుంది 5 to 10 marks కి. అండ్ ఇవి రేర్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ రికవరీ విత్ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి రేర్గా అడిగే క్వశ్చన్స్, బట్ మనకి టైం ఉంటే, మీకు టైం ఉంటే ప్లీజ్ లర్న్ దీస్ క్వశ్చన్స్ ఆల్సో గైస్, కవర్ దీస్ క్వశ్చన్స్, then you can attempt if the paper give tough also. And యూనిట్ 5 లో 1 marks చూసుకున్నట్లయితే డిఫైన్ ఈజామ్ ప్రాపర్టీస్, చాలా ఇండెక్స్ ఈ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్స్ ఉంటాయి కదా, సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈజామ్ గురించి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఈ యూనిట్ లో. ఈజామ్ గురించి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అదే అనమాట. అండ్ వాట్ ఆర్ 3 స్ట్రక్చర్ ఇండెక్సెస్ ఆర్ గుడ్ ఫర్ సెర్చెస్, ఎస్పెషల్ రేంజ్ సెలక్షన్స్ లో ఈ 3 స్ట్రక్చర్ ఇండెక్సెస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, దాని గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ. వాట్ ఈస్ ప్రైమరీ ఇండెక్స్, వాట్ ఈస్ సెకండరీ ఇండెక్స్, రైట్ అబౌట్ డేటా అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ క్లస్టర్ ఇండెక్స్. సో ఇవి 5 marks నేను ఇస్తున్నాను. ప్లీజ్ లర్న్ దీస్ 6 questions అట్లీస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఫర్ 1 marks. ఫర్ 5 marks నువ్వు ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే పాస్ అవ్వాలంటే. లర్న్ దీస్ 6 questions ఫర్ దిస్ యూనిట్ ఇస్ ఎనఫ్. దీస్ ఆర్ ద ఎనఫ్ టు పాస్ the database management system without getting the backlog. So write down the difference between ISAM and B+3 structures indexes. సో ఇది కూడా ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. డిఫరెన్సెస్ అన్న అడుగుతాడు, లేకపోతే లాస్ట్ లో 6th క్వశ్చన్ ఉంది ఇలా అన్న అడుగుతాడు. విచ్ ఈస్ బెటర్ బిట్వీన్ ISAM and B+3 వై. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, బాక్సెస్ అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే డిఫరెన్సెస్ అడిగినప్పుడు పక్కన రాయొచ్చు. సో 1 or 6 లో కూడా మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట క్వశ్చన్ అనేది. అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రీ బేస్డ్ అండ్ హ్యాష్ బేస్డ్ ఇండెక్సెస్. దీంట్లో డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, దీనికి తేడా అయింది, ఆ ఇండెక్సెస్ అంటే ఏంది, ఇండెక్సెస్ అంటే ఏంది. సో ఈ సెకండ్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఇన్ ఈజామ్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్ B+3. ఇది ఒక క్వశ్చన్, దీంట్లో ఈజామ్లో ఒక క్వశ్చన్ అనమాట. నేను 2 questions కలిపి ఒకే క్వశ్చన్ లా ఇస్తున్నా, ఎందుకంటే మీరు అట్ ఏ టైం 2 కవర్ చేస్తే ఆ క్వశ్చన్ ఏది అడిగినా రాయగలుగుతారు అనమాట. ఎందుకంటే మీరు తేడా చూసుకోవచ్చు, దేంట్లో ఏమి స్లైడ్స్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్సెస్ ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లస్టర్ బేస్డ్ ఇండెక్సింగ్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డైనమిక్స్ ఇండెక్స్ స్ట్రక్చర్. సో ఇది 5th క్వశ్చన్ రేర్ క్వశ్చన్, బట్ 4th కూడా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట, 4, 3 అనేవి. సో అట్లీస్ట్ లర్న్ 5 questions, 1, 2, 3, 4, 6 నేర్చుకున్నా వెళ్ళండి 5th యూనిట్ నుంచి. అట్లీస్ట్ మీరు 10కి 5 marks అని అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ డైరెక్ట్ ఇవే కానీ దిగిపోతే 10 marks రాయేసి వస్తారు, ఖచ్చితంగా పాస్ అవుతారు. మొత్తం DBMS బ్యాక్లాగ్ అయితే ఎవరికి పడదు. ఇఫ్ యూ లర్న్ దీస్ క్వశ్చన్స్, ఎంటైర్ 5 unit syllabus I have explained here. Please share this video. Again I am telling, please share this video. The target is 10k audience and the likes is 300 likes. And thank you for watching. Please share this video and please subscribe to our channel to more like this content. Thank you guys.